బాగున్నారా? ప్రతిరోజు ఉదయాన్నే లేచే అలవాటు ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి. 5:50 వరకు అందరూ ప్రార్థనలో ఏకీభవించాలి. ప్రతి ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడేటువంటి మాటలను వాక్య ప్రకారంగా దేవుడు మాట్లాడతాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం, అలాగనే లైవ్లో వీక్షిస్తున్న నువ్వు దేవునికి అనుకూలంగా జీవించాలి. ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి. ప్రతిదినము ముమ్మారు ప్రార్థన చేయటం, ప్రతిరోజు 2-3 అధ్యాయాలు వాక్యాన్ని చదవటం, ఇవి ఖచ్చితంగా పాటించాలి. కాబట్టి నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వస్తుందని, యథార్థవంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించునని బైబిల్ చెప్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు అనుదిన కార్యక్రమంగా బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. కాబట్టి దేవుడు కనిపెట్టుకుని ఉండండి. ఒక మధురమైనటువంటి గేయాన్ని పాడుతూ ప్రభునామాన్ని కనపరచుదాం. ఓటి పడవ వయసని తెలిసి, నీటి బుడగ బ్రతుకని తెలిసి తెలియక చేసిన పాపం అనేటువంటి పాట పాడుతూ దేవుని నామాన్ని గణపరచుదాం. కొండపై వన్న మాటలు నా గుండె కరిగించేనే, హే నా గుండె కరిగించేనే. బండ వంటి నా హృదయములో ఖండమాయినే, ఖండమాయినే. యేసయ్యా నా యేసయ్యా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని కనపరుస్తాం. కొండపై వన్న మాటలు నా గుండె కరిగించేనే, నా గుండె కరిగించేనే. బండ వంటి నా హృదయములో ఖండమాయినే, ఖండమాయినే. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా, ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. కొండపై వన్న మాటలు నా గుండె కరిగించేనే, నా గుండె కరిగించేనే. లోకులలో నిందించబడి తిని, రాళ్ళతో నేను కొట్టబడి తిని. లోకులలో నిందించబడి తిని,
రాళ్ళతో నేను కొట్టబడి తిని, పాపిని దేవా, ద్రోహిని దేవా. పాపిని దేవా, ద్రోహిని దేవా, అండ కోరి తిని, అండ కోరి తిని. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. కొండపై నీ వన్న మాటలు నా గుండె కరిగించేనే, నా గుండె కరిగించేనే. ఓటి పడవ వయసని తెలిసి, నీటి బుడగ బ్రతుకని తెలిసి, ఓటి పడవ వయసని తెలిసి, నీటి బుడగ బ్రతుకని తెలిసి, తెలిసి తెలియక చేసిన పాపం, తెలిసి తెలియక చేసిన పాపం, తెలిసి కుమిలి తిని, తెలిసి కుమిలి తిని. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. కొండపై నీ వన్న మాటలు నా గుండె కరిగించెనే, నా గుండె కరిగించెనే. బండ వంటి నా హృదయములు ఖండమాయనే, ఖండమాయనే. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించడం, ఈ ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించడం. ఆదికాండము 1వ అధ్యాయము 25వ వచనంలో దేవాది దేవుడు ఒక చక్కని మాటను రాసి ఉంచాడు. ప్రేమిని తింటారా, ఈరోజు వాక్య అంశము మిడత గురించి కొన్ని విషయాలు మరి తెలుసుకోవటానికి మరి ఒకసారి అందరం కూడా హృదయపూర్వకంగా దేవా నీవు నాతో మాట్లాడయ్యా, నా జీవితాన్ని సరిచేయనైనా అని వాక్యంలో ఉన్న రీతిగా జీవించడానికి సహాయం చేయమని దేవుని దగ్గర ప్రాధేయపడాలి. వాక్యాన్ని వినేటప్పుడు శ్రద్ధగా వినాలి. వాక్యాన్ని విని దాన్ని విడిచిపెట్టకూడదు. అది హృదయంలో భద్రపరచుకోవాలి, హృదయంలో ముద్ర వేసుకోవాలి. ఆ హృదయంలో దేవుని యొక్క వాక్యము ఎప్పుడు కూడా స్థిరంగా ఉండాలి. కాబట్టి ఎవరైతే వాక్యాన్ని స్థిరంగా ఉంచుకుంటారో, జ్ఞాపకం ఉంచుకుంటారో, దేవుడు వారి కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు దేవుని వాక్యాన్ని మర్చిపోతే దేవుడు అంట నీ కుమారుణ్ణి మర్చిపోతాడట. కాబట్టి
దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలోచించుదాం. ఆదికాండము 1వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. ఆదికాండము 1వ అధ్యాయం 25వ వచనం. దేవుడట ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారం పశువులను ఆయా జాతుల ప్రకారం నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. ఆయా జాతుల ప్రకారం నేల మీద ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూశాడు. అది మంచిదని దేవుడు చూశాడు. ప్రతి పురుగును దేవుడే చేశాడు. ప్రియమైన ద్వారా ఆకాశమో కలుగంటే కలిగింది, భూమి కలుగంటే కలిగింది, సూర్యుడా కలగమంటే కలిగాడు, చంద్రుడిని కలగమంటే కలిగింది. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తము ఆయన నోటి మాటతోనే కలిగినాయి. ఆయన అనంత జ్ఞాని, ఈ విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవితానికి చొక్కాని. అయితే ప్రతి పురుగును కూడా ఆయనే చేశాడు. నువ్వు ఎలా బ్రతుకుతున్నావో ఈ భూమి మీద ఆ పురుగులు కూడా బ్రతుకుతున్నాయి. ప్రేమని దంటారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆదికాండం 7వ అధ్యాయం 14వ వచనంలోకి వచ్చేసరికి దేవుడట ఆ నోవాహు కట్టినటువంటి ఓడలోనికి, ఆ రక్షణ అనేటువంటి ఓడలోనికి ఒక మనుషులే కాదు, అడవి మృగాలే కాదు, ప్రాకు పురుగులను కూడా రప్పించాడు దేవుడు. ప్రతి జాతి పురుగులను, అంటే జతలుగా 40 రాత్రులు 40 పగలు వర్షం పడి ప్రచండమైనటువంటి భయంకరమైనటువంటి జలప్రలయం వచ్చింది. ఆ దినాలలో కూడా దేవుడు 7వ అధ్యాయం 14వ వచనంలో మీరే కాదు ఆయా జాతుల ప్రకారం ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారం ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారం నేల మీద ప్రాకు ప్రతి పురుగును, నేల మీద ప్రాకే ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పక్షియు, అవి కూడా ప్రాకే పురుగులు కూడా ఆ నోవాహు ఓడలోనికి ప్రవేశించినాయి. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ పురుగులను ముఖ్యంగా 4 పురుగుల గురించి యోవేలు ప్రవక్త రాయించాడు. ఏంటంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ సంగతి మీకును యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 3 నుంచి 5వ వచనం వరకు మనం చదువుకుంటే, ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయండి, వారు తమ బిడ్డలకు, ఆ బిడ్డలు రాబోయే తరం వారికి తెలియజేస్తారు. ఈ విషయాన్ని అందరూ చెప్పాలట. మీరు మీ బిడ్డలకు, ఆ బిడ్డలు రేపు రాబోయే తరానికి ఈ విషయాన్ని చెప్పాలి. ఏంటి అని మనం బైబిల్ అడిగితే, గొంగళ పురుగుల గురించి, మిడతల గురించి, అలాగనే పసర పురుగు గురించి, చీడ పురుగుల గురించి, వీటి గురించి దేవుడు తెలియపరచమని చెప్పాడు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనం మిడతల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ప్రియమైన జనులారా, ఆ రోజు ఐగుప్తు దేశంలో మోషే అహరోనుల కాలంలో ఐగుప్తు రాజు ఫరో ఇశ్రాయేలులను పంపించినప్పుడు 10 అద్భుతాలు చేశాడు. ఈ 10 అద్భుతాల్లో మోషే చేసిన ప్రార్థనకు దేవుడట మిడతలను, అంటే మిడతల దండుగా ఐగుప్తు దేశంలోకి పంపించాడు. కనిపిస్తున్నాయి. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యమును బట్టి ఈ యోవేలు గ్రంథంలో ఇప్పుడు మరలా మిడత కనిపిస్తుంది. మిడత అంటే ఒక పాపంతో సమానం, ఒక వ్యభిచారంతో సమానం. దేవుని యొక్క వాక్యం పెద్దవాళ్ళు అంటారు, ఇది ఆకుల్లో మిడత. కాబట్టి ఒకటి గొంగళ పురుగు, ఇది త్రాగుబోతుకు గుర్తు. మిడత ఒక పాపానికి గుర్తు. పసర పురుగు వైద్యశాలకు గుర్తు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది.
చీడ పురుగు వడ్డీకి ఇచ్చేవారితోటి, వడ్డీకి ఇచ్చేటువంటి వారు నీ సొమ్మును దోచుకునేవారు చీడ పురుగులు. ఈ పురుగుల్లో మిడత దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనంలో, ఎప్పుడైనా మీరు మిడతను చూసినప్పుడు అది ఎక్కడన్నా వాలినప్పుడు కాళ్ళతోటి సైగ చేస్తుంటుంది, కంటి రెప్పలతో సైగ చేస్తూ ఉంటుంది. చూడండి, బైబిల్లో 6వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనం. ఆడు కన్ను గీటుచు కళ్ళతో సైగ చేయును, కాళ్ళతో సైగ చేస్తూ వ్రేళ్లతో గుర్తులు చూపును. ప్రేమ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కన్నుతో సైగ చేయటం, కాళ్ళతో సైగ చేస్తూ వ్రేళ్లతోటి గుర్తులు చెప్పటం. ప్రేమ దినపులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మిడత యొక్క లక్షణం బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి, బైబిల్ గ్రంథంలో లోకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనం చదువుదాం. 7వ అధ్యాయం 36వ వచనం. 7వ అధ్యాయము. పరిసయ్యులలో ఒకడు ఆయనను అడిగెను భోజనం చేయమని. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ యేసు ప్రభు పరిసయ్యుని ఇంట భోజనం చేస్తున్నాడని తెలుసుకొని వెళ్ళి ఒక బుడ్డిలో అత్తరు తీసుకొచ్చి వెనక తట్టు ఆయన పాదాల వద్ద నిలబడి, మనందరికీ తెలుసు, ఒకప్పుడు మిడతలాగా జీవించి 7 దయ్యాలు పట్టి అపవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి ఈ మగ్దలేని మరియా కన్నీళ్లతోటి ప్రభు పాదాలు తడిపి తన తల వెంట్రుకలతోటి తుడిచి ఆయన పాదాలను విడిచిపెట్టకుండా ముద్దు పెట్టుకుంటుంది. 1 కాదు 2 కాదు, లెక్కలేనన్ని ముద్దులు పెట్టుకుంటూ ఆయన కొనియాడుతుంది. భోజనానికి పిలిచినటువంటి సీమోన్ అనుకుంటున్నాడు హృదయంలో. అక్కడ బైబిల్లో రాశాడు 7వ అధ్యాయం 3వ వచనంలో, ఆమె ఎవతో ఎటువంటిదో అని రాశాడు. 7వ అధ్యాయము 39వ వచనం. లోకాసు వార్త 7వ అధ్యాయం 39వ వచనంలో, పరిసయ్యుడు అది చూసి తనను ముట్టుకున్నటువంటి ఈ స్త్రీ ఎవతో, హృదయంలో అనుకుంటున్నాడు, ఎవతో ఎటువంటిదో అని తన హృదయంలో అనుకుంటున్నాడు. మనుషులు పైరూపాన్ని చూస్తే యేసు ప్రభు హృదయాన్ని చూస్తాడు. హృదయ అంతరింద్రాలు ఎరిగినటువంటి మహా గొప్ప దేవుడు ఆయన. కాబట్టి ప్రియమైన జనులారా, ఎవతో ఎటువంటిదో, ప్రియమైన జనులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నహూము గ్రంథము 3వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుకుంటే, ఈమె చాలా చక్కనిది, కానీ ప్రవర్తన బాగాల. అందమైన ఓ సుందర స్త్రీకి గుణము లేక ఫలమేమమ్మా, పంది ముక్కున బంగారు కమ్మి పెట్టిన ఫలితం లేదమ్మా. అందమైన ఓ సుందర స్త్రీకి గుణము లేక ఫలమేమమ్మ, పంది ముక్కున బంగారు కమ్మి పెట్టిన ఫలితం లేదమ్మా. ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా,
ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. హల్లెలూయా. మనిషి ఆశించేది ఏదైనా అది భూమి మీద పిడికిడు మట్టే. అయితే అందమైన సుందర స్త్రీ జీవితం చూద్దాం. నహూము గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. 3వ అధ్యాయము 4వ వచనం. చక్కని దానివై, బాగా వినాల. మగ్దలేని మరి అయినా, వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ అయినా, ఇక్కడ ఎవరైతే పాపం తెలియకుండా దాగి చేస్తున్నారో ఈ పాపాత్మురాలు గురించి సీమోను ఆలోచిస్తున్నాడు. ఎవతో, ఎటువంటిదో మిడత గురించి ఆలోచిస్తున్నారు. ఈ మిడత చాలా చక్కగా ఉంటుంది. మీరు ఇప్పుడు మిడతను చూసారా? మిడత కూడా చాలా అందంగా ఉంటుంది. మిడత కళ్ళతోటి సైగ చేస్తూ, కాళ్ళతోటి సైగ చేస్తూ విచిత్రమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటుంది. ఇక మనుషుల్లో కూడా కొంతమంది ఎలా ఉంటారంటే, నీకు దేవుడు చక్కటి భర్తనిచ్చాడు, నీకు చక్కటి భార్యనిచ్చాడు, ఇంకా వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తే ఆమె చక్కదనమందు మీరు ఆశపడొద్దని బైబిల్ చెప్తుంది. కానీ 4 పురుగుల్లో ఈ మిడత, ఆకుల్లో మిడత పాపమునకు సాదృశ్యంగా ఉండి కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నటువంటి ఈ మిడత త్రాగుబోతూ కుటుంబాన్ని పాడు చేస్తాడు. పాపం అనేది నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది. పసర పురుగు అంటే వైద్యుల దగ్గరకు నువ్వు వెళ్ళగలిగితే నీ ఆస్తి మొత్తం పాడు చేస్తారు. 4 చీడ పురుగులు, వడ్డీకి ఇచ్చేటువంటి వారు నీ మీద హఠాత్తుగా పడతారు. నీకు హింస, బాధలు తప్ప ఇంకేమీ మిగలవు. కాబట్టి మన ప్రవర్తనను మనం సరి చేసుకోగలిగితే, నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారాన్ని ఒప్పుకుంటే, అప్పుడు నీ దేహమునకు మంచి ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ. సీమోను ఆలోచించేది ఏంటంటే, ఎవతో ఎటువంటిదో తెలియదు ఆయనకి. ఆమె ఎలాంటిదంటే బైబిల్ చెప్తుంది చాలా చక్కనిది. ఎట్లా ఉంటుందో తెలుసా? గులాబీ పువ్వు చాలా అందంగా ఉంటుంది. ఇది మందార పువ్వు. మందార పువ్వును చూశారు అందరూ? ఎర్రగా ఉంటుంది మందార పువ్వు. అందాల తారవు మందార పువ్వువి, అందాల తారవు మందార పువ్వువి, అందరికీ అందావు ఆగమైపోయావు. అందాల తారవు మందార పువ్వువి, అందరికీ అందావు ఆగమైపోయావు. నీ నిండు జీవితం ఓయమ్మా చిట్టి చెల్లెమ్మా, అయ్యో బృందల పాలాయేమోయమ్మా చిట్టి చెల్లెమ్మా. నీ నిండు జీవితం ఓయమ్మా చిట్టి చెల్లెమ్మా, అయ్యో బృందల పాలాయేమోయమ్మా చిట్టి చెల్లెమ్మా. చిన్న వయసులో నీకెన్ని కష్టాలే ఓయమ్మా చిట్టి చెల్లెమ్మ. ఏసైను నమ్ముకో కష్టాలు పోతాయి ఓయమ్మా చిట్టి చెల్లెమ్మ. హల్లెలూయా. అందాల తార అంటే ఇక్కడ బైబిల్ చెప్తుంది చక్కని దానివై, బా చక్కనిదే. కానీ ఎలా ఉంది మిడత ఎలా ఉంటుందట? చక్కనిదే కానీ బుద్ధి బాగాల. కలర్ ఉంది కానీ బుద్ధి బాగాల. వేశ్యవై చిల్లంగితనమందు జ్ఞానం. ఏ జ్ఞానం కావాలి? లోక జ్ఞానం కావాలా? దైవ జ్ఞానం కావాలా? దయ్యాల జ్ఞానం ఉంది, దేవుని జ్ఞానం ఉంది. లోక జ్ఞానం ఉంది, దేవుని జ్ఞానం ఉంది. బైబిల్ చెప్తుంది మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే వారు నన్ను అడగండి, ఆ జ్ఞానం నేను అనుగ్రహిస్తాను. కానీ ఈ మిడతకి
దైవ జ్ఞానం అవసరంలా, లోక జ్ఞానం. దేని జ్ఞానం? చిల్లంగితనం చేసేటువంటి జ్ఞానం. చిల్లంగితనమందు జ్ఞానము గలదానవై జారత్వము చేసి జనాంగము మీద చిల్లంగితనం జరిగించి సంసారాన్ని ఏం చేసిందంట? దేవుడు నీకు ఒక మంచి భర్తనిచ్చి పిల్లలనిచ్చి దేవుడు నీకు ఒక కుటుంబంగా ఏర్పాటు చేస్తే నీకు ఇచ్చిన సంసారాన్ని ఏం చేశావు చెప్పండి? సంసారాన్ని వదిలిపెట్టేసింది. కన్న వాళ్ళు నిన్ను కనియమ్ముకున్నారు, తల్లిదండ్రులు కొన్న వాళ్ళతోటి కోటి తిప్పలాయి అత్తమామలు. చేసుకున్నోడేమో చెయ్యదులు పెట్టిండు. ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. ఎవరు చేసిన తప్పు వాళ్ళే అనుభవిస్తుంటారు. కన్న వాళ్ళు నిన్ను కనియమ్ముకున్నారు, కొన్న వాళ్ళతోటి కోటి తిప్పలాయి. చేసుకున్నోడేమో చెయ్యదులు పెట్టిండు, చేసుకున్నోడేమో చెయ్యదులు పెట్టిండు. ఇన్నాళ్ళు నీ బ్రతుకు ఓయమ్మ చిట్టి చెల్లెమ్మ, అయ్యో నిందల పాలాయి ఓయమ్మ చిట్టి చెల్లెమ్మ, అయ్యో నిందల పాలాయి ఓయమ్మ చిట్టి చెల్లెమ్మ. చిన్న వయసులో నీకెన్ని కష్టాలే ఓయమ్మ చిట్టి చెల్లెమ్మ. యేసయ్యను నమ్ముకో కష్టాలు పోతాయి ఓయమ్మ చిట్టి చెల్లెమ్మ. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చక్కనిదే, కానీ బుద్ధి మంచిది కాదు. ఏం చేసిందో తెలుసా? సంసారాన్ని ఏం చేసింది? అమ్మి వేసింది. ఏం గొడవ వచ్చింది మొగుడు పిల్లానికి? ఏం గొడవ వచ్చింది భార్య భర్తకి అని మనం బైబిల్ని అడిగితే, ఇంకొక గ్రంథంలో హోషేయ అనేటువంటి గ్రంథంలో చదువు. హోషేయ అనేటువంటి గ్రంథంలో బైబిల్ చెప్తుంది 2వ అధ్యాయంలో, ఇది నాకు భార్య కాదు, నేను దానికి పెనిమిటిని కాను అని రాస్తుంది. ఎన్నో వచ్చిన చదవాల. 2వ అధ్యాయంలో 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనం. నీ తల్లి కోపిరి చూపు చూడకయు దాని స్థానములకు పురుషులను చేర్చుకొనకయు నిన్ను మీరు ఆమెతో వాదించుడి. అది నాకు భార్య కాదు, నేను దానికి పెనిమిటిని కాను. బాగా ఆలోచించండి. ఎప్పుడైనా తగాదు వచ్చినప్పుడు, భార్యాభర్త చిన్న గొడవ వచ్చినప్పుడు, కోపంలో ఆవేశంలో ఏమంటారు తెలుసా? నేను నీకు భర్తను కాదు, నువ్వు నాకు భార్యవి కాదు. ఒక చిన్న తగాద, ఒక చిన్న గొడవ, సర్దుకుపోయేటువంటి జీవితాలు లేని వాళ్ళు, కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నటువంటి వారు. ఈరోజు నీ జీవితం పాడవటానికి కారణం, ఈరోజు నీ సంసార జీవితంలో భార్యాభర్తలు వేరువేరుగా ఉండటానికి కారణం నీలో ఉన్నటువంటి మిడతకున్నటువంటి స్వభావం, మిడతకున్నటువంటి లక్షణం అక్షరాల కంటికి కనిపిస్తుంది. ఒక చిన్న సమస్య ఏంటో తెలుసా? నువ్వు నాకు మొగుడువు కాదు, నేను నీకు పెళ్ళాని కాదు అని పెట్టే బెడ చదువుకొని వెళ్ళిపోయింది. తిరిగింది మిడత కాసేపు ఈ చెట్టు మీద ఆ చెట్టు మీద, ఈ మిడత కాసేపు అటు ఇటు తిరిగి చివరికి ఎక్కడికి వచ్చిందో చూడండి. మొదటి పెనిమిటి వద్దకు మరలా వద్దామని. ఎన్నో వచనం? మొదటి పెనిమిటి వద్దకు వచ్చిందంట మరలా. పూర్వమే నా స్థితి బాగుండెనో. అందరూ తీయాలి. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 7వ వాక్యంలో ఉంటుంది. అది తన వేటకాండ్రులను వెంటాడి వారిని ఎదుర్కొనలేకపోవును. ఎంత వెతికినను ఎందుకు కనపడతాడు? వాడు చేసుకున్నాడా?
చేసుకున్నోడైతే నేను కడతెరుస్తాడు. చేసుకున్నోడైతే కడతెరుస్తాడు. మన ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఒక అమ్మాయి సంవత్సరంన్నర పిల్లోడు, ఆ సంవత్సరంన్నర పిల్లోని ఎత్తుకొని బస్టాండ్కి వచ్చి ఆ బస్టాండ్లో ఆ పిల్లోని వదిలిపెట్టి ఎవడో ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారట. ఇంక పెళ్ళైన తర్వాత మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఏంటి, చెడు తలంపు ఏంటి, చెడు ఆలోచన ఏంటి? ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో ఎవడో పరిచయం అయితే నీకున్నటువంటి సంవత్సరంన్నర బిడ్డని ఆ బస్టాండ్లో వదిలిపెట్టి ఆ ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి వాడి బండికి వెళ్ళిపోయిందంట. ఆలోచించండి, మిడత ఎక్కడికి వెళ్ళింది? కడుపున పుట్టిన బిడ్డను కూడా బస్టాండ్లో వదిలేసి మిడత ఏ బండికి వెళ్ళిపోయింది? ప్రియుడి బండి ఎక్కిపోయింది. ఆలోచించండి, ఆ పాప ఎంత దుఃఖపడి ఉంటుంది, ఎంత ఏడ్చుంటుంది, ఎంత అంగలార్చుంటుంది. ఆలోచించండి. లోకం ఎటువైపు వెళ్తుందంటే ఇంకా దేవునికి దగ్గర అవ్వాల్సింది పోగొట్టి సొంత ఆలోచనలతోటి, దుర్మార్గపు తలంపులతోటి, ఇంకా మిడతలాగా కళ్ళతో సైగ చేస్తూ, చేతులతో గుర్తులు వేస్తూ, కొంతమంది సైగ చేసేవాళ్ళు, ఇదివరకు సైగలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉందంటే అందరి చేతులకు ఫోన్ వచ్చిన తర్వాత, సెల్ ఫోన్ వచ్చిన తర్వాత సైగలు చేసుకోవడం మానేశారు. డైరెక్ట్ మాటలే ఎమ్మటే కలుసుకుంటున్నారు. ఆలోచించు, మిడతలాంటి స్వభావం నీకుంటే నీ పిల్లలు బాధపడతారు. మిడతలాంటి స్వభావం నీకుంటే కుటుంబం, సంసారం పాడైపోతుంది. మిడతలాంటి ఆలోచన నీకుంటే నేను నీకు భార్యనే కాదు, నాకు మొగుడు కాదు అనే గర్వం నీలోకి వస్తుంది. అందుకే ఈ మిడతతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ చెప్తుంది ఈ మిడతతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. గొంగల పురుగు విడిచిపెట్టగా మిడతలు తినివేస్తున్నాయి, మిడతలు తినగా విడిచిపెట్టగా పసర పురుగు తినేస్తుంది, పసర పురుగు తినివేసి ఈ వదిలిపెడితే చీడ పురుగులు తినేస్తున్నాయి. ఈ 4 పురుగులు దేవుడు గద్దిస్తాడంటే నువ్వు దేవుని తట్టు తిరుగు, దేవుడు నీ తట్టు తిరుగుతాడు. దేవుడు నీ తట్టు తిరుగుతాడు. బైబిల్లో యేసుప్రభు ఒక మాట చెప్పాడు. బైబిల్లో ఒక మాట చెప్పాడు యేసుప్రభు, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రాపో అన్నాడు. ఏమన్నాడు? అందరూ అనండి, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రాపో. వాళ్ళకు నీళ్ళు పోయమ్మా, కొత్త మలుస్తారు, మొక్క మలుస్తారు, నీళ్ళు పోయింది. నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రాపో అన్నాడు. అంటే ఆమెన్నది నాకు పెనిమిటి లేడు అన్నది. అప్పుడు యేసుప్రభు చెప్పాడు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. ఎంతమంది ఉన్నారంట? 5 పెనిమిట్లు ఉన్నారంట. అసలు ఇప్పుడున్నవాడు కూడా, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదు. అయ్యానే సమరయ స్త్రీని మీరేమో యూదులాయే, మీరేమో యూదులాయే, మీకు మాకు ఏనాడైనా సాంగత్యము లేకపోయే, భేదమేమి లేదు అంటూ నీళ్ళు నీకు ఇస్తానంటూ, భేదమేమి లేదు అంటూ నీళ్ళు నీకు ఇస్తానంటూ, ఆనాటి నుండి నేను ఆయన సాక్షినైనా నమ్మ. అండగ పండగ మన యేసుడే, మన బంగారు కొండ మన యేసుడే. అండగ పండగ మన యేసుడే, మన బంగారు కొండ మన యేసుడే. అలిశాడమ్మా నా బంగారు యేసు, సొలిశాడమ్మా నా బంగారు యేసు. మధ్యాహ్నం ఎండవేళ మంచినీళ్ళ బావికాడ
చేదంగా తాడు లేదు, తాగంగా నీరు లేదు. నీళ్ళు నీకు ఇస్తా గాని నీ భర్తను రమ్మన్నాడు. నీళ్ళు నీకు ఇస్తా గాని నీ భర్తను రమ్మన్నాడు. వివరంగా నా గుట్టు విప్పి నాకు చెప్పాడమ్ము. వివరంగా నా గుట్టు విప్పి నాకు చెప్పాడమ్మ. ఆనాటి నుండి నేను ఆయన సాక్షినైనా నమ్మ. ఆనాటి నుండి నేను ఆయన సాక్షినైనా నమ్మ. అండగ పండగ మన యేసుడే, మన బంగారు పండ మన యేసుడే. అండగ పండగ మన యేసుడే, మన బంగారు పండ మన యేసుడే. అలిశాడమ్మా నా బంగారు యేసు, సొలిశాడమ్మా నా బంగారు యేసు. మధ్యాహ్నం ఎండవేళ మంచినీళ్ళ బావికాడ. హల్లెలూయా. నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రా. ఏడయ్యా నాకెవరు లేరు అంటే యేసు ప్రభు దగ్గర నువ్వు దాపరికమా? నువ్వు మనుషులను మోసం చేయొచ్చు కానీ దేవుని మోసం చేయలేవు. చూడండి బైబిల్లో సామెతల గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 2వ అధ్యాయము, సామెతల గ్రంథము 30వ అధ్యాయం 20వ వచనం. 30వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 20వ వచనం. జాలిని యొక్క చర్యను అట్టిదే, అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరగను. దోషాలు నీ ముఖ స్వరూపంలోనే కనిపిస్తున్నాయి. మిడత లాంటి స్వభావం, పైకి ఒకటి లోపల ఒకటి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి, పనుంటే ఒకలాగా అయిపోయినాక ఇంకొకలాగా. బైబిల్ చెప్తుంది ప్రియమైన జనులారా, అటు నోరు తుడుచుకొని నేను ఏ దోషము. చాలామంది కచ్చిపోటు అడ్డం పెట్టుకుంటే మూడు తుడుచుకొని, అంటే మూడు తుడుచుకుంటే నువ్వు తెలియకపోద్దా? మనిషిని మోసం చేయొచ్చు, నువ్వు భార్యను మోసం చేస్తున్నావేమో, భర్తను మోసం చేస్తున్నావేమో. ఈ మిడతను ఇంట్లో నుంచి నువ్వు ఎప్పుడైతే గద్దిస్తావో, ఈ మిడత లాంటి హృదయం నువ్వు ఎప్పుడైతే తొలగించుకుంటావో, అప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. ఆకుల్లో మిడత, నాకే దోషం తెలియదు, ఏమీ తెలియదు అని చెట్టు మీద వాలి, ఆ చెట్టు ఆకుపచ్చ చెట్టు మీద వాలి కనిపించనట్టు. చూడు బైబిల్ ఇంకొక రెఫరెన్స్ ఇస్తాను. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 29వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. 29వ అధ్యాయం 15వ వచనం. తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా అంటే దేవునికి కనపడకుండా లోపల నువ్వు మరుగు చేస్తావా? నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకురాపో, ఈ నీళ్ళు ఇస్తాను అని చెప్పాడు ప్రభు. అంటే యెహోవాకు నువ్వు మళ్ళీ చదువు. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయజూచువానికి శ్రమ. ఇంకా మమ్మల్ని ఎవరు చూస్తున్నారు? మా పని ఎవరికి తెలుసు? నేను చేసే పని ఎవరికి తెలుసు? మా ఆయన నన్ను ఎవడు చూస్తాడు? ఎవరు చూసి ఏం చేస్తారు? అసలు మమ్మల్ని మేము ఎవరికి కనపడుతున్నాం? మమ్మల్ని ఎవరు చూడట్లేదని నువ్వు అనుకోవద్దు. అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారి శ్రమ. గుర్తుపెట్టుకోండి, మనం చేసే ప్రతి పని దేవుడికి తెలుసు. యెహోవా కనులు లోకమంతటా ఏం చేస్తున్నాయి? సంచారం చేస్తున్నాయి. తెలుసు, నీకు అన్నీ తెలుసు. అందుకే అడిగాడు, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకురాపో.
ఆ మిడతతో చెప్పాడు. ఆమెన్నది, అయ్యా నాకు పెనిమిటి లేడయ్యా అన్నది. నీకు 5గురు పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీ వాడు కాడనంటే ఆమె వెంటనే లేదు, ఆ కొండ అక్కడే వదిలిపెట్టేసి పగలగొట్టేసి ఎక్కడికి వెళ్ళింది? సమరయుల పట్టణానికి వెళ్ళింది. ఇప్పుడు తీయండి మళ్ళీ హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. తన మనసు మార్చుకొని వెళ్ళి, పూర్వమే నా స్థితి బాగుండను, నా మొదటి పెనిమిటి వద్దకు నేను వెళ్ళాలి అనేటువంటి మంచి మనసు కలిగింది. ఈ తెల్లవారుజామున, ఈ అరుణోదయాన దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, అతిక్రమములు దాచిపెట్టేవాడు ఎప్పటికీ వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టిన వాడు ధన్యుడు, వాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. చదువు హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. అది తన వేటకాండులను వెంటాడి వారిని ఎదుర్కొనలేకపోవును, ఎంత వెతికినను వారు దానికి కనబడక ఎందురు. అప్పుడు అది ఇప్పటికంటే పూర్వమే నా స్థితి బాగుంది. ఎంత వెతికినను వారిని కనపడరు. వాడు చేసుకున్నాడైతే నిన్ను విడిచిపెట్టకుండా చూస్తాడు. ఆలోచించండి. మొన్న ఒక ఆమె 5 పెళ్ళిళ్ళు చేసుకుంది. ఎన్ని పెళ్ళిళ్ళు? ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. యూట్యూబ్లో చూస్తే ఒక ఆమె అంట 100 పెళ్ళిళ్ళు చేసుకుందంట. బా, ఎన్ని పెళ్ళిళ్ళు? నాకంటే ఒక ఆమె 5 పెళ్ళిళ్ళు చేసుకున్నాం కనపడింది. అమ్మ 5 మ్యారేజ్లు చేసుకున్నావు కదా, నీకేం ఒరిగింది అని అడిగితే ఏమి లేదంది. 5 పెళ్ళిళ్ళు చేసుకున్నా ఏమి లాభం వచ్చింది? నీకేం మేలు కలిగింది? ఏమీ లేదయ్యా, ఏమీ లేదు. మరి ఏమి లేనప్పుడు ఎందుకు మళ్ళీ పెళ్లి చేసుకోవటం? భర్త ఉండగా మనశ్శాంతి లేదయ్యా, నాకు సంతోషం లేదయ్యా. మిడత అనేది నీ హృదయంలో ఉంటే, పిల్లలను వదిలిపెట్టి, భర్తను వదిలిపెట్టి, భార్యను వదిలిపెట్టి, పిల్లలను వదిలిపెట్టి నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావేమో. ప్రేమ కొంతమంది కుటుంబాల్లో చూస్తే మొన్న ఒక చెల్లాయి వచ్చింది, ఉదయాన్నే వచ్చి పాస్టర్ గారికి చూపిస్తుంది. వీపు చూపించింది, ఇట్లా వెనక్కి తిరిగి వీపు చూపిస్తే ఆ వీపు నిండా ఇస్త్రీ పెట్టి వైర్తో కొడితే ఈ ఒంటి నిండా వాతలు ఉన్నాయి. ఏంటమ్మా ఇదని అడిగితే మా ఆయన గురించి ప్రార్థన చేయమని కోరింది. వాళ్ళ ఆయన గురించి ప్రార్థన చేయాలంట. ఏం జరిగింది అసలు అడిగితే, నా భర్త ఊరికి నేను చింతపిక్కలాట దగ్గర, పేకాడ దగ్గర కూర్చుంటున్నాడని పనికి వెళ్ళబోయిందని అడిగితే, పనికి కావాలా, పెట్టుబడికి ఒక 20,000 అన్నా కావాలా, 20,000 డబ్బులు ఉంటే చూడు, మిమ్మల్నింటికి పోయి పుట్టింటికి పోయి ఒక 20,000 తీసుకొని రా, వ్యాపారం చేస్తానని చెప్పాడట. భర్త మీద ప్రేమతోటి కుటుంబ పోషణ కొరకు, పిల్లల పోషణ కొరకు, పిల్లల ఫీజుల కొరకు ఆ అమ్మాయి పాపం పుట్టింటికి వెళ్ళి ఒక 20,000 తీసుకొని వడ్డీకి తీసుకొని వాళ్ళ ఆయనకి ఇచ్చింది. మంచి పనే కాదా? మంచి పనే. 20,000 తీసుకొచ్చి వాళ్ళ ఆయన చేతిలో పెట్టింది. వాళ్ళ ఆయన చీరలు అమ్ముతున్నాడు. ఏమమ్ముతున్నాడు? చీరల వ్యాపారం. చీరల వ్యాపారం అమ్ముతా పొద్దున్నే పోతాడు, సాయంత్రం వస్తాడు. ఒక నెల రోజులు బాగానే చేశాడు వ్యాపారం. నెల రోజుల తర్వాత వెళ్ళినోడు ఇక రాట్లా, వెళ్తే 10 రోజులు దాకా రాట్లా. ఎక్కడికి వెళ్ళాడు అని చూస్తే ఎక్కడో 2వ ఇల్లు పెట్టుకుని ఆ ఇంట్లో ఉంటున్నాడు. ఎవరు బాధపడతారు? నువ్వు చేసే మిడత లాంటి పనికి, ఆకుల్లో మిడత పైకి కనిపించవు, కానీ లోపల అంతరంగం చెడిపోయి ఉంది. 10 రోజుల తర్వాత ఇంటికి వచ్చింది. ఆ భార్యకి అర్థమైంది, నీకు ఇచ్చిన డబ్బులేంటి, నువ్వు చేసే వ్యాపారం ఏంటి, నువ్వు చేసే పని ఏంటి అని నిలదీసి అడిగితే వాడు కొట్టాడు ఆ అమ్మాయిని మామూలుగా కొట్ల. ఆలోచించు, చెవియొగ్గు. ఆకుల్లో మిడత పడుతున్న బాధలు, కష్టాలు. 20,000 తీసుకున్నాడు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు, ఏమీ తెలియనట్టు మళ్ళా నటిస్తున్నాడు, పైపెచ్చు భార్యను వేధిస్తున్నాడు,
పిల్లల్ని పట్టించుకోవట్లేదు. ఆ తల్లి ఫీజులు ఎలా కట్టాలా, పిల్లలకి కుటుంబం ఎలా జరుపుకోవాలా? నువ్వు వెళ్ళి 10 రోజులు 20 రోజులు ఇంకొక మిడత దగ్గర ఉంటున్నావు, ఈ మిడత పోయి ఇంకొక మిడత దగ్గర ఉంటుంది, మరి పిల్లల్ని ఎవరు పట్టించుకోవాలా? ఆలోచించు. ఓ యవ్వనుడా, యవ్వన కాలంలో దేవుని కారుణ్యమయ్యి దేవుని జ్ఞానాన్ని సంపాదించుకో. లోక జ్ఞానం వెర్రితనం. ఆ అమ్మాయి పడుతున్న బాధ ప్రార్థన చేయన్నయ్య అంటే ఇప్పుడు చెప్తుంది వాక్యం. పూర్వమే నా స్థితి బాగుండని అనుకొని మరలా తిరిగి నా మొదటి పెనిమిటి వద్దకు వెళ్ళుదుననుకోను. ఆలోచించ. ఎప్పటికైనా తాళి కట్టినవాడే నిన్ను కడతెరిచేవాడు. ఎప్పటికైనా నువ్వు మంచాన పడతావు, నీ భార్యే నిన్ను ఓదార్చగలిగేది, నీ భార్యే నిన్ను కడతెరచగలిగేది. చెడు తలంపులు, చెడు ఆలోచన మానుకొని ఇప్పటికైనా ఆ మిడత లాంటి స్వభావం నీలోంచి తొలగించుకోగలిగితే నీ పిల్లలు సంతోషంగా ఉంటారు. ప్రియమైన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చార్లెస్ సోపరాజ్ అని అమెరికాలో పెద్ద రౌడీ షీటరు. దాదాపు 150 రేపు కేసులు, 200 మర్డర్ కేసులు. ఎన్ని ఉన్నాయి? 150 రేప్ కేసులు, 200 మర్డర్ కేసులు ఉన్నాయి. పేరు చార్లెస్ సోపరాజ్. యూట్యూబ్లో చూడండి, వచ్చేస్తుంది పేరు కొడితే. అంత భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి వ్యక్తిని పోలీసులు అడిగారట, రేయ్ నువ్వెందుకు ఇట్లా తయారమైనంటే, అయ్యా నాకు ఒక వచ్చిన కాడి నుంచి మా నాన్న రోజు తాగొస్తాడు, ఇంటికి తాగొచ్చి మమ్మల్ని కొడతాడు. మా అమ్మ ఓర్చుకునేది, సహించేది. ఒంటి నిండా దెబ్బలు తగిలినా మళ్ళీ అన్నం వండి నాకు పెట్టి పంపించేది. నేను రోజు చూస్తూ ఉండేవాడిని మా అమ్మ పడే బాధలు, మా నాన్న పెట్టే టార్చర్ నేను చూస్తుండేవాడిని. 12 సంవత్సరాలు నాకు వచ్చినాయి. 12 ఏళ్ళు ఆ పిల్లోడికి వచ్చిన తర్వాత అంట వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మను అనుమానించి కొడితే వాళ్ళ అమ్మ అంటే ఆ బాధలు తట్టుకోలేక పిల్లోని 12 ఏళ్ళ పిల్లోని తీసుకొని అంతు పొంతు లేకుండా వెళ్ళిపోయిందంట. ఇటు వెళ్ళిపోయింది. ఎవరిని తీసుకొని? కొడుకుని తీసుకుని వెళ్ళిపోయింది. భర్తను పెట్టి కొడుకుని తీసుకుని వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకొని అతని దగ్గర ఉంటుంది. ఇతను ఎంతమంది నాన్నని పిలవాలి? వీడిని నాన్నని పిలవాలా, వాడిని నాన్నని పిలవాలా? మిడతలు చేసే పని వీడిని నాన్నని పిలవాలా, వాడిని నాన్నని పిలవాలా నేను అంటున్నాడు చార్లెస్ సోపరాజ్. సరే వాడన్నా బాగు చూసుకుంటాడంటే వాడంట రెండో భర్త ఈ పిల్లోడిని 12 ఏళ్ళ పిల్లోడిని బండి తుడిపేయటం, వ్యక్తిగత పనులు చేయించుకోవటం, కొట్టడం, సిగరెట్ పెట్టి కాల్చటం, మందు తాపించటం, మళ్ళీ వాళ్ళ అమ్మని కొట్టడం, హింసించటం. ఇక్కడ వేదనే, ఈ మొగుడి దగ్గర ఆ మొగుడి దగ్గర కూడా వేదనే. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు చేసే ప్రతి పనిని చూసి చివరికి ఆ కొడుకు కూడా రౌడీ షీటర్గా మారిపోయాడు. ఆలోచించండి. ఓ మిడతా, ఓ ఆకుల్లో మిడతా, కుటుంబం పాడవుతుంది. ఇంకా తల ఊపుతున్నావు, కాళ్ళు కదిలిస్తున్నావు, చేతులతో సైగ చేస్తున్నావు. ఆలోచించు. ఎందుకు ఇలా రౌడీ షీటర్గా మారిపోయావంటే ఆయన చెప్పిన పోలీసులకు సాక్ష్యం ఏంటంటే, నేను ఇలా మారిపోవడానికి కారణం నా తల్లే, దీనికి కారణం. నేను ఇలా రౌడీ షీటర్గా మారిపోవడానికి కారణం నా తండ్రి చేసిన పనులు నేను చొరబట్టి నేను ఇలా మారిపోయాను అని పోలీసులకు ఇచ్చేశాడు వివరణ. ప్రియమైనట్లారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎవతో ఎటువంటిదో అన్నాడు సీమోను. కానీ ఆమె చేసిన తప్పుని, చేసిన పొరపాట్లని సరిచేసుకోవటానికి
సరి చేసుకోవటానికి ఆ మగ్దలేని మరియా వచ్చి యేసయ్య పాదాల మీద పడి కన్నీళ్లు కార్చి తన కుర్రులతో తుడిచి తను ఏం చేసింది, పాదాలను ముద్దు పెట్టుకుంటుంది. అప్పుడు చెప్పాడు యేసు ప్రభు, సీమోను, నన్ను భోజనానికి పిలిచావు కానీ కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు. కానీ ఈమె మాత్రం వచ్చినప్పటి నుంచి నా పాదాలని కన్నీళ్లతో తడిపి ముద్దులు పెట్టుకోవటం మానలేదని చెప్పాడు. ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. నీ పాపము, నా పాపము, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపములు క్షమించబడాలంటే ఒకే ఒక్కడు, అందరి పాపాలను క్షమించగలిగిన వాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా మారుస్తుంది. దా, నువ్వు యేసయ్య పాదాల మీద పడు. నేను మిడతనయ్యా, భర్తను వదిలిపెట్టిన మిడతను, భార్యను వదిలిపెట్టిన మిడతను, భార్యను వేధిస్తున్న మిడతను, కుటుంబాన్ని పాడు చేసుకున్న మిడతను, సంసారాన్ని వదిలేసిన మిడతను, కన్ను మిన్ను కానరాక చేసిన తప్పును బట్టి నేనేనయ్యా ఈ మిడతనని ఆయన పాదాల మీద పడితే నీ బహు పాపములు, నీ విస్తారమైన పాపములు దేవుడు క్షమించునుగాక. ప్రార్థన. లేదా ఒకే రోగం ఉంది, ఆ రోగం పేరు రొట్టె తొనక. ఈ రోగం మీరు దానిని బైబిల్లో చూడాలనుకుంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 6:26 ఉంటుంది. 6వ అధ్యాయం 26వ వచనం. ప్రపంచమంతట పాపమున్నది, మందులేని మాయ రోగమున్నది. ప్రపంచమంతట పాపమున్నది, మందులేని మాయ రోగమున్నది. పచ్చని జీవితం పాడు చేసుకోకు, పచ్చని జీవితం పాడు చేసుకో. మాకు వేసే సాంగత్యం చేయవాడికి రొట్టె తునక మాత్రమే మిగిలిను అంటే అర్థం ఏంటి ఆలోచించండి. ఈ చర్మం బాగా బలంగా ఉన్నాడు HIV ఉన్న పేషెంట్లాగా మారిపోతాడని అర్థం. కాబట్టి ప్రియమైన నింపారా, దేవుడు చెప్తున్నాడు ఆమె యొక్క విస్తారమైన పాపములు ఎలా క్షమించబడ్డాయో అలాగిన మన పాపములు క్షమించబడును గాక. యేసు రక్తంలో మన పాపములు కడిగివేయబడును గాక. ఆ యేసయ్యే మన హృదయంలో ఉన్నటువంటి వెక్కులను తొలగించి మన హృదయాన్ని శుద్ధి చేయునుగాక. ఆయన రక్తమే మనల్ని శుద్ధి చేయునుగాక. ప్రార్థన చేద్దాం. అందరం మోకరించి ప్రార్థనలో ఏకీభవించుదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దేవానికి స్తోత్రము నాయనా. అయా, బైబిల్ చెప్పింది గొంగల పురుగు విడిచిపెట్టిన దానిని మిడతలు తినివేస్తున్నాయని, మిడతలు తినగా విడిచిపెట్టిన దాన్ని పసర పురుగులు తినివేస్తున్నాయని, పసర పురుగు తినగా విడిచిపెట్టిన దాన్ని చీడ పురుగులు తినివేస్తున్నాయని. ప్రభువా, ఈ 4 పురుగులను ఒక్కసారి గద్దించయ్యా. కుటుంబంలో నుంచి, హృదయంలో నుంచి మాలో ఉన్నటువంటి ఈ పురుగులను యేసుక్రీస్తు నామములో మేము నీ తట్టు తిరుగుతున్నాం. మేము నీ తట్టు తిరుగుతున్నాం, నువ్వు నా తట్టు తిరిగయ్యా. ఈ 4 పురుగులు లాంటి స్వభావం నాలో ఉంటే దాన్ని ఇప్పుడే తీసివేయమని తండ్రి మరి ప్రార్థన చేస్తున్నాను. ప్రతి వ్యక్తిని దీవించు, ఆస్వాదించిన ఆయన ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి శోధన, బాధలు, సమస్యలు తొలగించి మేలుతో నీ బిడ్డల హృదయం తృప్తిపరిచి సంతోషపరచమని యేసుక్రీస్తు దేవుని నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానము, సంతోషం ఇక్కడ చేరిన బిడ్డలకు, వారి కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్. అందరికీ వందనాలు.